ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, దేవుడు మనకు తోడుగా ఉండినప్పుడు, ఆయన సహాయము మనకుండినప్పుడు, మనం ఎటువంటి చీకటిపరమైన స్థితిలో ఉన్నా సరే, ఏమీ అర్థము కాని పరిస్థితిలో ఉన్నా సరే, ఆయన మనల్ని వాటి నుండి రక్షిస్తాడు, క్షేమకరముగా తీసుకొని వెళతాడు. ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న అనేకులు చీకటిలోనే నడుస్తున్నారు. అనగా ఈ లోకపరంగా వెలుతురు లేని ప్రాంతంలో సంచరించడము కాదు, ఏదో చీకటి గదిలో ఉండటము కాదు, ఈ లోక సంబంధమైన కృత్రిమమైన వెలుగును గురించి కాదు మాట్లాడేది. నిత్యమైన వెలుగుగా ఉన్న దేవాతి దేవుడైన యేసయ్యను గూర్చి మనము మాట్లాడుతుంది. లేఖనములు సెలవిస్తున్నాయి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగయున్నారు అని. ప్రియులారా, ఈ లోక సంబంధమైన ఆచారాలు, నమ్మకాలు, పాపక్రియలు, దేవునికి నచ్చని పనులు, ఏ విషయము అయినా సరే అది చీకటితో సమానము. అటువంటి చీకటిలో ఈ రాత్రి మనము, మన బంధువులు, మన స్నేహితులు, మనం ప్రేమిస్తున్న వారు, మన శ్రేయోభిలాషులు ఉండి ఉండొచ్చు. వారిని నిత్యమైన వెలుగులోనికి నడిపించాల్సిన బాధ్యత మనదే. పూర్వము చీకటిగా ఉన్న మనము ఎలా అయితే వెలుగులోనికి వచ్చామో, మన అనుకున్న వారందరూ అలాగుననే వెలుగులోనికి రావాలని మనము ప్రయత్నించాలి. ఈ రాత్రి ప్రియులారా, లేఖన భాగములో యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన నాకు దీపముగా ఉండి నా తలపైన ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని అని. ఈ రాత్రి ఈ మాటలు యోబు ఎందుకు చెప్తున్నాడు, అసలు ఇందులోని అర్థము ఏమిటి అని మనము ఆలోచన చేసుకుంటే, తన పూర్వపు స్థితిని గురించి యోబు మాట్లాడుతున్నాడు. అన్ని విధాలుగా యోబు సమృద్ధి గల వ్యక్తిగా ఉన్నప్పుడు ఈ సంగతిని గురించి మాట్లాడుతున్నాడు. అపవాది చేతిలోనికి వెళ్ళక ముందు పరిస్థితిని గురించి యోబు మాట్లాడుతున్నాడు. తనకి దేవుడు తోడుగా ఉన్నప్పుడు, తన లోకములో సంచరించుచున్నప్పుడు, ఎక్కడ ఏ శ్రమ ఉందో, ఏ పాపము ఉందో, ఏ కష్టము ఉన్నదో, ఆ శ్రమలో పాపములను తెలుసుకోవడము కోసము దేవుని వెలుగు ఆ చీకటి పైన ప్రకాశిస్తుంటే, ఆ వెలుగులో ఆయన తేజస్సులో ప్రతిదీ కూడా పరీక్షించి జాగ్రత్తగా సంచరించేవాడిని, ఆయన నాకు దీపముగా ఉన్నాడు గనక నేను ఇన్ని రోజులు క్షేమముగా సురక్షితముగా ఉన్నానని యోబు జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, యేసయ్య ఇలా సెలవిస్తున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగును, ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారెంత మాత్రము చీకటిలో ఉండక నిత్యమైన వెలుగులో, జీవపు వెలుగులో ఉంటారు అని. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య మనకు వెలుగుగా ఉంటే ఏ చిక్కు, ఏ బంధకాలు, ఎటువంటి ఎత్తు పల్లాలు, ఎటువంటి దొంగ ఊబులు, ఎటువంటి బలహీనతలు మనల్నేమి చేయలేవు, మనల్ని వాటిలో పడేయలేవు. నీవి రాత్రి బహుశా చీకటిలో ఉన్నావేమో. ఇటువంటి అంధకారమైన ఈ లోకములో, పాపపు లోకములో, నమ్మక ద్రోహము చేసి మోసము చేసే లోకములో, మనుషులను వారి బాధను అర్థము చేసుకోలేని ఈ సమాజములో, అన్యాయము అక్రమముతో నిండిపోయిన ఈ ప్రాంతములో, స్వలాభము చూసుకునే పక్షపాతము కలిగిన ఈ మనుషుల మధ్య, డబ్బు కోసము సొంత వారినే, కన్నవారినే దూషించే లేదా వదిలివేసే, అవసరమైతే చంపివేసే ఈ కఠినమైన భయంకరమైన వ్యక్తుల మధ్య నేనెలా సంచరించాలి, నేనెలా బ్రతకాలి ప్రభువా అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో.
నువ్వొక్కడివైతే, నువ్వొక్కదానివైతే ఈ లోకములో సంచరించడము అసాధ్యము. నీకున్న జ్ఞానముతో, నీకున్న బలముతో, అధికారముతో, వాక్చాతుర్యముతో బ్రతకవచ్చులే అని అనుకోవడము అవివేకము. ఎంత జాగ్రత్త పడ్డా, ఎంత మంచితనము చూపించినా, ఎంత వివేకముతో ఆలోచించినా వారు నిన్ను మోసము చేస్తారు. నిన్ను తప్పు అంటారు, నువ్వు చెడ్డ వ్యక్తివి అని అంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి రాత్రి నీతో ఉంటే, దేవుని వెలుగు నీపై ప్రకాశిస్తుంటే, నీవన్నిటినీ తెలుసుకుని అన్నిటి యందు వివేచన కలిగి ఎక్కడ ఎప్పుడు ఎలా నడుచుకోవాలో తెలుసుకొని ఏ బంధకాలలో పడిపోకుండా, ఏ చిక్కు, ఏ దొంగ ఊబిలో నిన్నేమీ చేయకుండా సురక్షితముగా జీవించగలవు. భక్తుడు అంటున్నాడు, యేసయ్య మనతో ఉంటే మన జీవితము మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. చీకటి మనల్ని కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండునని. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము వినుచున్న నీ జీవితము చీకటి సమస్యలతో, బలహీనతతో, కుటుంబపరమైన విభేదాలతో, ధన సంబంధమైన ఇబ్బందులతో, మోసపోయిన, దోచబడిన, అన్యాయము చేయబడిన పరిస్థితుల్లో నీవున్నావేమో. దానిలో నుండి నువ్వు బయటకు రావాలి అనంటే, బయటపడాలి అనంటే అది కేవలము యేసయ్యకే సాధ్యము. ఎలా బ్రతకాలో ఆయన వెలుగులో సమస్తము తేటగా నీకు కనబడతాయి. ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆయన వెలుగు ప్రకాశిస్తున్నన్ని రోజులు అపవాది క్రియలు నిన్నేమీ చేయలేవు. శత్రువులు నిన్నిబ్బందులు పెట్టలేరు. ఏ హాని నీకు సంభవింపదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య వెలుగు నీ పైన ప్రకాశించలాగున నువ్వు జీవించు. ఆయన తేజస్సు వలన నీవు నీ చుట్టూ చీకటి వంటి సమస్యలు ఉన్నా సరే క్షేమంగా, ఆనందంగా జీవించగలుగుతావు. కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న మనము ఆ చీకటిని జయించి వెలుగు మార్గములో నడుచుటకు ఆయన కృప, ఆయన సహాయము మనకు అనుగ్రహించలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో, అదే స్థలములో తలలు వంచి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనములను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి కాలము మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు. అయ్యా, మీకే కృతజ్ఞత వందనాలు. అవును ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండినప్పుడు, మీ సహాయము మాకు ఉన్నప్పుడు, ఎటువంటి చీకటి పరమైన స్థితిలో మేమున్నా సరే, ఏమీ అర్థము కాని పరిస్థితుల్లో మేమున్నా సరే, మీరు వాటన్నిటి నుంచి రక్షిస్తారని, క్షేమముగా మమ్మల్ని నడిపిస్తారని, మీ యొక్క వెలుగును మాపై ప్రకాశింపచేసి మమ్మల్ని సురక్షితముగా, క్షేమకరముగా నడిపిస్తారని ఈ రాత్రి తండ్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో సూటిగా, తేటగా మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి ఎంతో నమ్మకాన్ని కలిగించినటువంటి మీ సత్యమైన వాక్కులను బట్టి మరొక మారు మీకే కృతజ్ఞత వందనాలు. అవును ప్రభువా, మేము చీకటిలో ఉండినప్పుడు మమ్మల్ని సురక్షితముగా నడిపించగలిగే వెలుగుగా నీవున్నావని మేము నమ్ముతున్నాం. దేవా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవిచ్చిన తండ్రి, ఆ రీతిగా మాపై, మా బిడ్డలు, మా కుటుంబాలకు మీ రక్షణ అనుగ్రహించండి. దినమంతా కష్టపడటానికి శక్తినిచ్చారు, అవకాశాలిచ్చారు, క్షేమాన్ని దయచేశారు. అవి ఆత్మీయ ఆహారముతో బలపరుస్తున్నారు, భౌతిక ఆహారముతో బలపరుస్తున్నారు. మా ఎడల అపారమైన శ్రద్ధ, ప్రేమ కలిగిన దేవా, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము. అయ్యా, కృతజ్ఞత పూర్వకముగా మీ పాద సన్నిధికి రాత్రి వస్తున్నాం. ఒకవేళ దినమంతటిలో అయా తలంపు వలన, క్రియ వలన, మాట వలన మీకు విరోధముగా పాపము చేసినట్లయితే, అపరాధము చేసినట్లయితే మన్నించండి, సరిదిద్దండి. తండ్రి, మీరు మాకు ఇస్తున్న ఆయుష్ను
సమయాన్ని మా సొంత ఇష్టాల కంటే అయ్యా మీ చిత్తాన్ని జరిగించడానికి వివేకము కలిగి ఉండటానికి కృపను దయచేయండి. అయ్యా మీ రాకడ సమీపమని ఇంకా ఎంతమంది మారు మనసు రక్షణను నిర్లక్ష్యము చేస్తున్నారో అయ్యా ఈ రాత్రి వారి హృదయాలను కదిలించండి తండ్రి. ఇదిగో మీ కృపను బట్టి బలపరచబడి వాక్యాన్ని ప్రేమించే మనస్సును మాలో ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యా ప్రతి దినము ఆత్మీయ ఫలాలు ఫలించి మీకిష్టులుగా జీవించే కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. దేవా దినమంతా కష్టపడ్డ బిడ్డలు ఒకవేళ శరీర అలసట ఆయాసము ఉన్నట్టయితే వాటన్నిటిని తొలగించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డకు ప్రశాంతమైన విశ్రాంతిని దయచేయండి. ఆందోళనలను తొలగించండి. అయ్యా నెమ్మదిని దయచేయండి. అయ్యా ఏ విధమైన ఆందోళన లేకుండా, ఎలాంటి చెడు కలలు రాకుండా, అలసట రాకుండా అయ్యా చక్కని విశ్రాంతిని దయచేయండి. దేవా నిద్రలేమితో బాధపడుతున్న వారికి మీ కృపను దయచేయండి. అయ్యా మీ చల్లని రెక్కల చాటున ప్రతి బిడ్డను భద్రపరచండి. అయ్యా ప్రతి బిడ్డ కుటుంబాల్లో సమాధానమును దయచేయండి. దేవా మీ కృపచేత మీ ఆశీర్వాదాల చేత ప్రతి కుటుంబాన్ని కట్టి ప్రతి కుటుంబానికి దీవెనలు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా వ్యవసాయదారుల కోసము ప్రార్థిస్తున్నాం. వారి కష్టాన్ని చెమటను మీరు చూస్తున్న దేవుడవు. అయా భూమిపైన వారు విత్తిన విత్తనములో ఆశీర్వదించబడినట్లు చేయము. అయా వర్షమును సమయానుకూలముగా ప్రసాదించండి. వారి పంటలు పుష్కలముగా ఫలించినట్లు మీ సహాయము దయచేసి వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవా విద్యార్థుల కోసము ప్రార్థిస్తున్నాం. ప్రభువా వారికి కావలసిన జ్ఞానము, వివేకము, బుద్ధి, మంచి ఆరోగ్యము దయచేయము. ప్రతి పరీక్షలో ధైర్యము, క్రమశిక్షణ, విశ్వాసాన్ని కలగజేయము. అయ్యా వారి జీవితములో నీ కృపకు సాక్ష్యముగా ఉండునట్లు మీ కృపలో బిడ్డలను భద్రపరచండి. దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసము ప్రార్థిస్తున్నాం. అయ్యా వారి ప్రాణమును పణముగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు. అయ్యా వారిని నీ రక్షణ చేత కప్పి అయ్యా మీ కంచ బిడ్డల చుట్టూ వేయమని వేడుకొనుచున్నాం. వారి కుటుంబాలను శాంతితో నీ దయతో నింపము. యుద్ధములో గాని కష్టములో గాని నీవే వారికి తోడుగా ఉండుమని వేడుకొనుచున్నాం. దేవా గర్భఫలములు లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా నీవే గర్భదానమిచ్చువాడవు, జీవితమును ప్రసాదించువాడవు. వారి గర్భాలను తెరిచి దేవా వారి కన్నీటిని ఆనందముగా మార్చి షారా, హన్నా, ఎలిజబెతులకు దయచేసినట్లు వీరికి కూడా అద్భుతమైన కృపను చూపమని వేడుకొనుచున్నాం. దేవా మా బిడ్డల యొక్క ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో మీరుండండి. బలహీనంగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలను దర్శించండి తండ్రి. ప్రేమ కలిగిన దేవా ఆర్థిక సమస్యలు, రుణ భారము నుంచి విడుదల కలుగజేయండి. అయా కుటుంబ కలహాల నుంచి విడుదలను కలుగజేయండి. అయా ఐక్యతను దయచేయండి. దేవా ఆసుపత్రిలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. విడుదలను దయచేయండి. అయా దూరదేశాల్లో, దూర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ కృపను, మీ క్షేమాన్ని దయచేయండి. అయా బిడ్డలు ఆ దేశంలో ఉండు దినములన్నిట కృపాక్షేమములు తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాం. దేవ ఒకనాటికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో వారి బిడ్డలు కుటుంబాలను చేరుకోవడానికి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా మీ కృప చేత నింపండి. అయ్యా మా దేశము కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి మీ కృప చేత నింపమని వేడుకుంటున్నాం. అయ్యా మీ వాక్యము విస్తరించబడాలి. దేవా అనేకులు మేము నెరగక నశించిపోతున్నారు. మీ కృప నిరర్థకము చేసుకుంటున్నారు. అయ్యా మీ ప్రేమను, మీ వాత్సల్యాన్ని ఎరిగి ఉండటానికి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మహోన్నతుడవైన తండ్రి దేవా సొంత గృహాలు లేక ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. దేవా వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా ఆ బిడ్డలు రాత్రి ఈ అవసరత, ఈ అక్కరలో ఉండి తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించండి. అయా వారి అవసరతలు, అక్కర్లు ఎరిగిన దేవా కృపచేత నింపండి. అన్నిటికంటే ముఖ్యముగా నాయన
ఈ లోకములో ఏమున్నా లేకపోయినా మిమ్మల్ని కలిగి ఉండే ధన్యత మాకు కలుగజేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, మీ ప్రేమను, మీ సంకల్పాన్ని అర్థము చేసుకొని నా నాటికి మీలో బలపడుటకు నీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.